విద్యార్థుల కళలకు ప్రేమను నింపగలిగితే ప్రతి ఒక్కరూ రాణిస్తారనే ఆలోచనతో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం పనిచేస్తుందని మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ కొనియాడారు. మేడ్చల్ జిల్లా పోచారంలోని స్కూల్లో ఎకోస్ ఆఫ్ లవ్ థీమ్ పేరుతో ఏర్పాటు చేసిన 2వ వార్షికోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించే ప్రదర్శనలను వీక్షించారు. ఈ సందర్భంగా పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు రావడం ఆనందంగా ఉందన్నారు. పిల్లలపై తల్లిదండ్రులు ఎక్కువ దృష్టి సారించాలని సూచించారు. చాలా అద్భుతంగా యాన్యువల్ డే వాళ్ళ పర్ఫార్మెన్స్ తో పాటు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ లో కేవలం చదువు మార్కులు మాత్రమే కాకుండా పిల్లలకి వాల్యూస్ ఎలా ఇవ్వాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొని వచ్చి పిల్లలకి తల్లిదండ్రులు అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ సిబ్లింగ్స్ వీళ్ళ బాండింగ్ ఎలా ఉండాలి, స్క్రీన్స్ కి దూరంగా ఎలా ఉండాలని వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే డిఫరెంట్ మార్పులు తీసుకొని వస్తూ పిల్లలకి అటు స్పిరిచువల్ గా మెడిటేషన్ కూడా తీసుకొని వస్తున్న వన్ అండ్ ఓన్లీ క్యాంపస్ మన పల్లవి ఇంటర్నేషనల్. వాళ్ళు ఎందుకు ఈ మెడిటేషన్ అడిగినప్పుడు ఈ రోజుల్లో చాలా డిస్టర్బెన్స్ లో యంగ్ ఏజ్ లోనే వాళ్ళ యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ వీటన్నిటికి వెళ్తూ ఉంటే ఫస్ట్ ఇన్నర్ వాయిస్ ని వాళ్ళు కరెక్ట్ అవ్వాలని చెప్పి మెంటల్ స్ట్రెంత్ కూడా వాళ్ళకి ఒక సబ్జెక్ట్ లాగా ఉండాలని అటువంటి కరికులం తీసుకొని వస్తున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ పల్లవి స్కూల్స్ లో ఉంది. సో ఇటువంటి స్కూల్లో పిల్లలు చదువుతో పాటు వాల్యూ బేస్ లో ఖచ్చితంగా గొప్ప స్థాయికి వెళ్తారని మనస్ఫూర్తిగా పిల్లవాడు గాని పాప గాని గొప్ప అభివృద్ధి చెందాలంటే తల్లిదండ్రుల భూమిక, ఉపాధ్యాయుల భూమిక చాలా ముఖ్యమే. వీరిద్దరూ గనక కలిస్తే ఆ పిల్లలు బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తారన్నది మనం అందరం కూడా తెలుసుకోవాలని కాబట్టి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ పోచారం వారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో యాన్యువల్ డే పాల్గొనడం అన్నది చాలా ఆనందకరం. మన భారతదేశానికి బ్రహ్మాండమైన సిటిజన్స్ కావాలి, పౌరులు కావాలి. ఆ పౌరులు ఎక్కడ తయారవుతారంటే తరగతి గదుల్లో భారతదేశ భవిష్యత్తు. కాబట్టి అటువంటి పిల్లలను ఉత్తమమైన పౌరులుగా అందరం కలిసి తయారు చేద్దామన్నది మనందరం కూడా నేర్చుకోవాల్సిన ప్రధాన